సో తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచే ఛాన్స్ ఉందా? ఏపీలో బెనిఫిట్ షో టికెట్ రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి తెలంగాణ సర్కార్ ఏం చేయనుంది? సంక్రాంతి బరిలో 3 పెద్ద సినిమాలు ఉన్నాయి. మరి సర్కార్ నిర్ణయం కోసం నిర్మాతలు ఎదురుచూపులు చూస్తున్నారు. సర్కార్ దీనిపైన ఎలా స్పందించే ఛాన్స్ ఉంది అనేటువంటి అంశాలు లంచ్ అవర్ డిబేట్లో చూద్దాము. అయితే ఇప్పటికే టికెట్ల రేట్ల పెంపుపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న రాజమండ్రి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏమన్నారో ఒకసారి చూద్దాం. సినిమా రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో. అది నా సరదా. అది అంటే నాకు ఇచ్చిన డబ్బులు నేను కొనుక్కొని చూశాను. ఇప్పుడు ఆ బ్లాక్లో వెళ్ళే డబ్బు ఎవరికి వెళ్ళిపోద్ది. అలా కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకో మొదటి రోజే చూడాలనుకుంటారు. దట్స్ ఎ డిమాండ్. అందుకని ఎందుకు ఇంతంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి. తెలుగు సినిమా మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి. దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి. మార్కెట్స్ పెరిగినాయి. అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% జిఎస్టీ కడతాం. ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది. ఇదేదో ఉట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట. నా సినిమాకి టికెట్ రేట్లు పెంచకపోగా తగ్గించేశారు భీమ్లా నాయక్కి. ఇప్పుడు చాలామంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు. కానీ మేము ఎక్కడ వివక్ష చూపించాల. అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు, చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకు ఇష్టం లేదు. సో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికైతే ఏపీలో సంక్రాంతికి సందడి చేయబోతున్న 3 సినిమాలకు సంబంధించి అటు బెనిఫిట్ షోలు కావచ్చు, లేదంటే రేట్ల పెంపుదలకి సంబంధించి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి తెలంగాణలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతోంది? తెలంగాణలో కూడా సినిమా టికెట్ రేట్లు పెంచే ఛాన్స్ ఉందా అనేటువంటి దానికి సంబంధించి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి అందుబాటులో ఉన్నారు డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. నమస్తే అండి. సో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మనం చూసాము. ఆయన చెప్తూ ఉన్నారనమాట, సినీ ఇండస్ట్రీ బాగుపడాలి, ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది, సో అవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంటుంది, పైగా గవర్నమెంట్ కూడా ఆదాయం ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. డెఫినెట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని గురించి ఏమంటారు? యాజ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ డిమాండ్ అండ్ సప్లై అండి. ఇప్పుడు ఒక సినిమా ప్రతి సినిమాకి రేటు పెంచేసినంత మాత్రం చేత జనం వెళ్ళి చూసారండి. ఏ సినిమాకైతే చూసే క్రేజ్ ఉందో, లేకపోతే అన్ని థియేటర్స్ని ఫుల్ చేసే కెపాసిటీ ఉందో వాటికి మాత్రమే ఇది ఉంటుంది తప్ప, లేకపోతే ఇది బూమ్రాంగ్గా కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే టికెట్ రేట్లు పెరగడం వల్ల అసలు ఎవరు జనం సినిమాకి రాకపోవచ్చు. ఆ హీరోకి కానీ లేకపోతే ఆ పర్టికులర్ ఫిల్మ్కి కానీ ఆ పుల్ ఉంది అనుకున్నప్పుడే ప్రొడ్యూసర్స్ దీన్ని ప్రపోజ్ చేయడం జరుగుతుంది తప్ప అన్ని సినిమాలకి కూడా రేట్లు తీసుకోవడం వలన వచ్చే ఉపయోగం కూడా లేదు. కేవలం కొన్ని సినిమాలకి ఆ క్రేజ్ బజ్ ఉండే సినిమాలకి ఆ ఫస్ట్ ఫ్యూ డేస్లో ఒక ఎక్స్ట్రా పే చేయడానికి కూడా ఆడియన్స్ ముందుకు వస్తారు అనే ఒక ఫీలింగ్తో తీసుకున్న డెసిషన్ మాత్రమే అది ర్యాషనల్గా ఉండి మరీ అది దోపిడీ స్థాయిలో రెగ్యులర్ సామాన్య జనం ఫీల్ కానంత వరకు అది మంచిదేనమ్మా. ఎందుకంటే బికాస్ ఈరోజు ఈ సంక్రాంతికి ఊర్లో వెళ్తున్నప్పుడు బస్సులు ఛార్జీలు కూడా పెంచేస్తూ ఉన్నారు. ఎందుకంటే బికాస్ దెర్ ఇస్ మోర్ డిమాండ్. ఆ డిమాండ్కి తగినట్టే వాళ్ళు రేట్లు పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు రైల్వే దీంట్లో కూడా మనకు తత్కాలం ఉంది, ప్రీమియర్ తత్కాలం ఉంది. మీకున్న రష్ బట్టి అర్జెన్సీ బట్టి మీరు ఎక్స్ట్రా పే చేయాలనుకుంటే మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అని చెప్తుంది. ఇది ప్యూర్లీ ఒక మార్కెట్ ఎకానమీ అమ్మ. ఈ మార్కెట్ ఎకానమీలో మీరు ఇలాగే చేయాలి అని చెప్పడానికి ఎవరికి కూడా అవకాశం ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ అది మరీ ఎక్స్ప్లాయిట్ చేసే రేంజ్కి వెళ్ళకూడదు. ఒక నిత్యావసర వస్తువు ఉందనుకోండి, దాన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేసి ఎలాగా కొనాలి, ఇప్పుడు ఉప్పును 1000 రూపాయలు పెట్టినా కానీ కొనక చేస్తారా అనే రేట్లో తీసుకున్నప్పుడు గవర్నమెంట్స్ డెఫినెట్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇలాంటి ఆస్పెక్ట్స్లో డెఫినెట్గా ఒక రేషనల్ అమౌంట్ని మనం తీసుకొని అది సామాన్యులకు మరీ బర్డన్సమ్ కాకుండా, ఎందుకంటే సినిమా అన్నది బాగా అందుబాటులో ఉన్న ఒక ఎంటర్టైన్మెంట్ సాధనం. సో దాన్ని ఆడియన్స్కి దూరం చేయకూడదు. అదే కాకుండా ఈవెన్ థియేటర్లో ఉండే ఫెసిలిటీస్ కూడా బాగుండాలి. ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్ ఎంజాయ్ చేయాలి అంటే ఎగ్జిబిటర్కి కూడా బెనిఫిట్ ఉండాలి. ఒక సినిమా తీసుకోవాలంటే డిస్ట్రిబ్యూటర్ రిస్క్ తీయడానికి కూడా అతనికి అమౌంట్ క్యాష్ ఫ్లో ఉండాలి. అది జరిగినప్పుడు మాత్రమే ఇది అందరికీ కూడా అడ్వాంటేజెస్గా ఉంటుందమ్మా.
సో మరి అందులో తెలంగాణలో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఏపీలో అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చింది, అవును. మరి తెలంగాణలో ఇప్పుడు మనం చూసాం ఆల్రెడీ జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా మీకు తెలుసు. అవును. ఈ నేపథ్యంలో మరి ఈ సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాల టికెట్ల రేట్ల పెంపు కావచ్చు, బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు, గవర్నమెంట్ ఎలా వ్యవహరించే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సో డెఫినెట్గా గవర్నమెంట్ కొంచెం కన్సిడరేషన్ చేస్తుందనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది ట్రిగర్ చేసిన రీజన్, సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ డెఫినెట్గా దురదృష్టకరం. దాని రిపర్కషన్స్ ఇండస్ట్రీ మొత్తం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కానీ, లేకపోతే అది కన్విన్స్ చేయవలసిన అవసరం ఇండస్ట్రీ పరంగా కూడా ఉంది. అది మరీ అడ్డగోలుగా రేట్లు పెంచే పరిస్థితి అయితే ఉండకూడదు. అది కూడా గవర్నమెంట్ డెఫినెట్గా ఒక కంట్రోల్ తీసుకొని దాన్ని ఒక రేషనల్ అమౌంట్గా తీసుకొని రావాలి. అండ్ బెనిఫిట్ షోలు అవి ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఎవ్రీబడి అది చూసుకోవాల్సిన బాధ్యత, లా అండ్ ఆర్డర్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంది. అలాగే మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే ఎగ్జిబిటర్స్ కానీ ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే సినిమా అనే వినోదాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ పాజిటివ్, ఆ తెలంగాణ గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేస్తుంది, ఒక స్లైట్ అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ టికెట్స్ని ఇవ్వడానికి ముందుకు వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానమ్మా. అయితే సునీల్ కుమార్ రెడ్డి గారు మొన్న కూడా రేవంత్ రెడ్డి గారితో రీసెంట్గా భేటీ అవ్వడం జరిగింది, సినీ పెద్దలందరూ కూడా. అప్పుడు కూడా చాలా అంశాలు డిస్కషన్కి వచ్చాయి. మన దగ్గరే బాలీవుడ్ తరహా, హాలీవుడ్ తరహా స్టూడియోలు కూడా డెవలప్ అవ్వాలి, ఇలాంటి ఎంతో ఆహ్లాదకరమైన చర్చ జరిగిందని కూడా చెప్పారు. ఆ తర్వాత సినీ పెద్దలు బయటకు వచ్చి మరి టికెట్ల రేట్ల పెంపు కావచ్చు, బెనిఫిట్ షోల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కాస్త గట్టిగానే ఉన్నట్టుగా తెలుస్తోంది కదా. అంటే మరి ఇంకొకసారి ఏమన్నా వెళ్ళి డిస్కస్ చేసి అక్కడి నుంచి ఏమన్నా ఒక సానుకూల దృక్పథంతో ఒక బయటకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? డెఫినెట్గా అవి జరుగుతూనే ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానమ్మా. ఎందుకంటే ఇది ఒక హై స్టేక్ పీరియడ్, ఇది ఈ సమ్మర్ లేకపోతే ఈ సంక్రాంతి సీజన్ ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడేది. ఒక రకంగా ఇండస్ట్రీకి క్యాష్ ఫ్లో అవసరం అమ్మ. ఆ క్యాష్ ఫ్లోకి ఇలాంటి స్పర్ట్ పాయింట్స్ ఉంటాయి మనకు, సమ్మర్ అని కానీ లేకపోతే ఇలాంటి పండగలు, వీటిల్లో ఎక్కువ క్యాష్ రొటేట్ అవుతుంది. అది ఇండస్ట్రీకి మొత్తానికి హెల్ప్ అవుతుంది. సో ఇండస్ట్రీకి హెల్ప్ అవ్వాలి అంటే కొంతసార్లు ఇలాంటి టైంలో కొంత హైక్ చేయడం వలన ఇండస్ట్రీకి అమౌంట్ వస్తుంది. సో ఎంటైర్ ఇండస్ట్రీకి ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ అయితే జరుగుతుందమ్మా. దట్ హెల్ప్స్ ఇన్ బూస్టింగ్ మోర్ ప్రొడక్షన్స్. ఒక బెటర్ స్కేల్ ఆఫ్ సినిమా చేయడం కోసం ఒక ఇన్సెంటివ్గా ఉంటుందమ్మా. ఇప్పుడు ఎందుకంటే మేము ఎలా బడ్జెట్ తీసినా కానీ ఈ అమౌంట్ కంటే ఎక్కువ రాదు అనుకున్నప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ కానీ లేకపోతే ఇంకా ఎక్కువ స్పెండ్ చేయాలనే ఒక ఆరాటంగానే ఉండదు. కేవలం సినిమా రేట్లు మాత్రమే బెనిఫిట్స్ ఇస్తాయా అన్నది కూడా కాదమ్మా. ఎందుకంటే పావులా ₹10 రేంజ్లో ఉన్నప్పుడు టికెట్లు ఉన్నప్పుడు కూడా కొన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన సినిమాలు మనం చూసాం, ఉన్నాయి. కానీ ఈ రోజున్న పరిస్థితి ఏమిటి అంటే ఆ షెల్ఫ్ లైఫ్, ఇంతకుముందు 100 రోజులు, సంవత్సరం రోజులు కూడా సినిమా పావులా రూపాయి ఇస్తూనే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన అవకాశం ఉంది. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. బికాజ్ ఓటీటీ కానివ్వండి, టీవీ కానీ ఇంత కాంపిటీషన్ ఫేస్ చేస్తున్న టైంలో ఈ విండో అనేది బాగా షార్ట్ విండో అయిపోయింది. దానివల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ చేయాలి. సో తక్కువ టైంలోనే మ్యాక్సిమం అమౌంట్ కలెక్ట్ చేయాలి. బడ్జెట్స్ కూడా పెరిగాయి కాబట్టి, కేవలం రెమ్యూనరేషన్లోనే కాకుండా మిగతా అన్నింటిలో కూడా బడ్జెట్స్ పెరిగాయి కాబట్టి వాటన్నిటిని కూడా వెనక్కి రాబట్టాలి అంటే ఇలాంటి ఒక అవసరం డెఫినెట్గా ఉందమ్మా. అయితే ఇప్పుడు ఏపీలో అనుమతి వచ్చినట్టు, ఒకవేళ తెలంగాణలో అనుమతి రాకపోతే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు ఒక ఫిల్మ్ ఎక్స్పర్ట్? సో డెఫినెట్గా ఎంత పెద్ద ఆటుపోట్లనైనా ఒక కరోనా లాంటిదే తట్టుకోగలిగినప్పుడు ఇంత సమాజం, ఇంత ఇండస్ట్రీలు అన్నీ కూడా ఇది ఒక పెద్ద ఇష్యూ కాకపోవచ్చమ్మా. ఒక సెట్ బ్యాక్ అయితే డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఈ ఎక్స్పెక్టేషన్ మీద స్పెండ్ చేసి ఉంటారు కాబట్టి న్యాచురల్లీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కొన్ని ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇదే నామ్ అనుకోండి, ఇంకా టికెట్ రేట్లు పెరగవు అనే ఒక క్లారిటీ ప్రొడ్యూసర్స్కి ఉన్నప్పుడు డెఫినెట్గా తర్వాత తీయబోయే వాటిల్లో బడ్జెట్స్ విషయంలో ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. సో దట్ అది ప్రాఫిటబుల్గా అవ్వడం కోసం. ఎందుకంటే కాస్ట్ ఫెయిల్యూర్స్ అవ్వకుండా చూసుకోవాలి అంటే మన ఎక్స్పెక్టేషన్స్ని మనం మ్యాచ్ చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. అయితే ఒకవేళ టికెట్లు రేట్లు కనుక పెంచకుండా ఇప్పుడు సంక్రాంతి బరిలో వస్తున్నటువంటి బిగ్గెస్ట్ మూవీస్ అంటే అటు శంకర్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ గురించి అయితే చాలా మంది మోస్ట్ వైటింగ్ మూవీగా చెప్తూ ఉన్నారు. నిజంగా కూడా అది గేమ్ చేంజర్ అవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. అలానే ఇటు బాలకృష్ణ, వెంకటేష్ చాలా పెద్ద సినిమాలు వస్తూ ఉన్నాయి. సంక్రాంతి అంటేనే ఖచ్చితంగా అందరికీ కూడా సినిమా పండుగలాగా మనం చూస్తాం 3 days కూడా. సో ఇలాంటి టైంలో అంటే తెలంగాణకు వచ్చేసరికి ఎలా ఉండబోతుంది అంటారు సినారియో? ఒకవేళ టికెట్ల రేట్లు పెంచకపోతే సినిమా ప్రదర్శన పైన కానీ వచ్చేటువంటి కలెక్షన్ల పైన కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? సో కలెక్షన్స్ పరంగా డెఫినెట్గా ప్రభావం ఉంటుందమ్మా. ఎందుకంటే ఏదైతే ఎక్స్పెక్టెడ్ టికెట్ హైక్ ఉందో ఆ హైక్ లేనప్పుడు ఆ పర్సంటేజ్ ఆఫ్ కలెక్షన్ ఎలాగో తగ్గుతుంది. కానీ చూసే ఆడియన్స్ మళ్ళీ రెండోసారి చూసే అవకాశం కూడా ఉంది.
దర్ ఇస్ అనదర్ సిల్వర్ లైనింగ్ ప్రతిదానికి ఉన్నట్టు. ఇప్పుడు 300 రూపాయలు ఇచ్చి ఒకసారి చూసే కంటే 150 రూపాయలతో రెండోసారి చూసే అవకాశం ఉంటుంది. గుడ్ సినిమా ఆల్వేస్ గెట్స్ బ్యాక్ ఇట్స్ మనీ అమ్మ, అదైతే డెఫినెట్గా జరుగుతుంది. కానీ ఎంత తొందరగా జరుగుతుంది, ఎంత ఎక్కువగా సంపాదించగలం అనే దాంట్లో ఒక క్వశ్చన్ వస్తుందేమో. కానీ ఒక మంచి సినిమా తీసి ఒక మంచి కంటెంట్ ఉన్న ఏ ప్రొడ్యూసర్ అయినా ఎనీ డే హీ కెన్ బీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. ఓకే, అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఒక చిన్న క్లాజ్ ఏంటంటే అందరూ చూడాలి, రేట్లు పెరిగిపోయాయి, సో అక్కడ కామన్ పబ్లిక్కి దూరం అయిపోతుంది సినిమా అనేది, ఒక ఎంటర్టైన్మెంట్ అనే వాదన కూడా వస్తుంది. దీనిపైన మీరేమంటారు? సినిమా అనేది యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ అది సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఒక వినోద సాధనం అమ్మ. దాన్ని దూరం చేయకుండా డెఫినెట్గా మనం చూసుకోవాలి. మనం దూరం చేసే కొద్దీ ఏమవుతాడంటే ఇప్పుడు ఈ పాప్కార్న్ రేట్ల వలన కానివ్వండి, పెరిగిన టికెట్ రేట్ల వలన కానీ చాలామంది ఓటీటీకి దగ్గర థియేటర్కి దూరం అయ్యారు. ఆ పరిస్థితి రాకుండా కూడా మనం రేషనల్గా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈ డిఫరెన్స్ ఆఫ్ టికెట్స్ అన్నది ఒక చిన్న సినిమాకి ఒక పెద్ద సినిమాకి ఉండటం వలన చిన్న సినిమా కూడా ఎక్కువ సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓ పెద్ద సినిమాకి 300 రూపాయల టికెట్ ఉంది, చిన్న సినిమాకి 150 రూపాయలు ఉంది అన్నప్పుడు ఒక ఆడియన్స్ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఓకే ఈ సినిమా చూద్దాం తక్కువ రేటే కదా అనే ఒక అవకాశం ఉంటుంది. సో దీని రేటు 150 ఉంటే దాని రేటు 150 ఉన్నప్పుడు డెఫినెట్గా దీనికి అసలు వెళ్ళే అవకాశమే ఉండదు. ఒక 30 కోట్ల సినిమా చూద్దాం, 100 కోట్ల సినిమా చూద్దాం సేమ్ 150 రూపాయలకు అనుకున్నప్పుడు ఈ చిన్న సినిమా ఒక 5 కోట్లు 3 కోట్ల సినిమాని ఇగ్నోర్ చేసే ప్రమాదం కూడా ఉంది. సో ఈ ఆస్పెక్ట్లో ఒక లెవెల్ ప్లేయింగ్ కావాలి అంటే మనకు ఒక ప్రీమియం ప్రోడక్ట్ ఒక నాన్ ప్రీమియం ప్రోడక్ట్ ఉన్నప్పుడు రెండింటికి సేల్స్ ఉండే అవకాశం ఉంటుంది. అన్నిటికీ ఒకటే రేటు పెట్టినప్పుడు నాన్ ప్రీమియం ప్రోడక్ట్కి అసలు అమ్మకాలే లేకుండా పోయే ప్రమాదం కూడా ఉంటుంది అన్నది చిన్న సినిమాల తాలూకు టెన్షన్ కూడా. సో ఈ డిఫరెన్స్ ఆఫ్ టికెట్స్ అనేది డెఫినెట్గా అడ్వాంటేజ్గానే ఉంటుంది ప్రొడ్యూసర్స్కి. అలాగే చిన్న సినిమాకి అవసరం నా సినిమాకి 100 రూపాయలు నేను టికెట్ పెట్టుకుంటాను అంటే కూడా దానికి అవకాశం ఉండాలి, అది సింపుల్గా జరగగలగాలి. దాని ఎగ్జిబిటర్స్ కూడా ముందుకు రావాలి. సో నా సినిమాని 100 రూపాయలకి చూడండి, పెద్ద సినిమాని 300 రూపాయలకి చూడండి అన్నప్పుడు సో నాది ఒక నాన్ ప్రీమియం ప్రోడక్ట్ బట్ కంటెంట్ ఉన్న ప్రోడక్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలుగుతుంది 2 hours. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసే అంత 1000 కోట్ల గ్రాండియర్ నా దగ్గర లేకపోవచ్చు, బట్ డెఫినెట్గా నా కంటెంట్తో నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలను అని ఒక చిన్న ప్రొడ్యూసర్ ఆ డైరెక్టర్ తన ప్రోడక్ట్ని ముందుకు పెట్టే అవకాశం ఉంటుందమ్మా. ఓకే, ఇది డిబేట్లో మనతో పాటు జాయిన్ అయ్యారండి ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు. నటికుమార్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని సంక్రాంతి అంటేనే సినిమాల సందడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి బరిలో విజేతగా నిలవాలని ప్రతి హీరో కూడా తపన పడుతూ ఉంటారు. అంటే ఇలాంటి టైంలో ఒకవేళ తెలంగాణలో టికెట్ల రేట్లు కావచ్చు, అంటే బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు, ఎలా అంటే ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి పందాన్ని అనుసరిస్తే ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? నిజంగా కూడా టికెట్ల రేట్లు పెంచే అవకాశం ఎంతవరకు ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు నేనేంటంటే ఆంధ్రప్రదేశ్లో రేట్లు పెంచారండి. ఆంధ్రప్రదేశ్లో రేట్లు బెనిఫిట్ అంటే 1 o'clock షో అనేది 600 రూపాయలకి ఇచ్చారు. మామూలుగా 350 రూపాయలు వచ్చి సింగిల్ స్క్రీన్ ఇచ్చారు. 400 రూపాయలు మినిమం 400 రూపాయలు వచ్చి మల్టీప్లెక్స్ ఇచ్చారు. ఓకే, అయితే ఇప్పుడు అది మినిమం రేట్స్ అది 2 weeks ఇచ్చారు, 25 దాకా ఇచ్చారు. కానీ అది కూడా అబ్నార్మల్ రేట్సే. అంటే నేనేమంటానంటే బడ్జెట్ పెరిగింది. ఆ బడ్జెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిన దానికి ప్రజలకి మీద భారం కూడా పడకూడదు. మనం ఇస్తున్న రైతు బంధు ఎంత, మనం ఇస్తున్న పెన్షన్ ఎంత, మనం ఇస్తున్న మొత్తం టోటల్గా వాళ్ళకి అమ్మఒడి కానీ ఏదైనా మేబీ వాళ్ళకి ఏమైనా మనం అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం ఏమిస్తున్నాం. ఈ సంక్రాంతి సంబరాల్లో సంక్రాంతి పండుగలో ఎంటర్టైన్మెంట్ ఇస్ ఒక భాగం. ఎంటర్టైన్మెంట్ భాగంలో 10 మంది ఇల్లుపాది సినిమా చూడాలి అంటే ఫస్ట్ ఇంట్లో పూజలు చేసుకున్నాక వంటలు చేసుకున్నాక ప్రతి ఫ్యామిలీ, నేను థియేటర్ ఓనర్గా చెప్తున్నా, 4 థియేటర్ల ఓనర్గా నేనేమంటున్నానంటే ఇంటిల్లపాలది 10 టికెట్లు తెగుతాయి. ఆ 10 మంది తిరిగి 400 రూపాయలు అంటే 4000 రూపాయలు పెట్టుకుంటే ఎక్కడ సినిమా చూడగలుగుతారు? ఎంటర్టైన్మెంట్ దూరం అయిపోతుంది కదా, ఇస్ నెంబర్ 1. అలాగని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడైతే పెరిగిందో ఆ పెరిగినప్పుడు పెంచాలి రేటు. 600 రూపాయల రేటు కోసం నేను అబ్జెక్షన్ చేయట్లేదు, ఎందుకంటే దాంట్లో ఫ్యాన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు, ఇష్టం లేని వాళ్ళు మానేస్తారు. ఇది 1 o'clock షో, దీన్ని మనం పరిధిలో తీసుకోవాల్సిన ఓన్లీ 1 షో. అది తక్కువది 2 వారాలు అనేది అబ్నార్మల్ ఉంది. 410 రూపాయలు పైన ఉన్నాయి, 350 రూపాయల పైన. అసలు టికెట్ రేట్లు పెరగాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు సార్ మీరు? చెప్పండి. 100% రేట్లు పాన్ ఇండియా మూవీ మన ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మన పాన్ ఇండియా మూవీ వెళ్ళింది అంటే కంపల్సరీ రేట్లు పెరగవలసిన బాధ్యత ఉంది. అయితే పెంచిన రేటు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇందాక సార్ ఎవరో చెప్తున్నారు, నేను ఒకటే అంటున్నా,
ఇప్పుడు మనం తక్కువ రేటు పెట్టి 5 సార్లు రిపీట్ ఆడియన్స్ రావడానికి 100% అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓటీటీ ఒకటి వచ్చేసింది. ఓటీటీలో నెల రోజుల్లో సినిమా ఇయ్యాల. మనం ఎగ్జిబ్యూటర్గా ఎంత సినిమా కలెక్షన్ ఇస్తున్నామో ఓటీటీ వాళ్ళు కూడా అంతే డబ్బు ఇస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమవుతుందంటే ప్యారసీ అనేది వచ్చేస్తుంది. మనం సినిమా తీసిన వెంటనే ఏదో విధంగా మనం ఎన్ని కంట్రోల్ చేసినా కూడా సినిమా అనేది ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది. కనుక జనాలు ఏమవుతున్నారంటే ఆటోమేటిక్ ఇరిటేట్ అవుతున్నారు. థియేటర్కి జనాలు తగ్గిపోతున్నారు. కనుక అందుకనిసే ఏదో ఒకటి 3 రోజులు 4 రోజులు 5 రోజులు రేటు తగ్గించిన ఆడియన్స్ అంతే ఉంటారండి, రేటు పెంచిన ఆడియన్స్ అంతే ఉంటారు. మీ సూపర్ డూపర్ హిట్ అయితే రన్నింగ్ వస్తుంది. ఇప్పుడు పుష్ప ఉందండి, పుష్ప ఈజ్ రన్నింగ్ ఆల్రెడీ 30 days, కంటిన్యూ 30 days. బాగుందనుకోండి రన్ అవుతుంది. దేవరా ఉంది, దేవరా ఈజ్ 50 days. అది అందుకని మనం ఏమంటున్నాం, రేటు పెరగాలి కానీ ప్రజలకు భారం కాకుండా, అలాగని ప్రొడ్యూసర్కి నష్టం కాకుండా మిడిల్ ఏజ్లో సంక్రాంతికి ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ ఇల్లింది పాది ఎంటర్టైన్మెంట్ సినిమా చూడాలి. ఆ చూసే విధంగా ఉండాలంటే సింగిల్ స్క్రీన్ 175 to 100, 250 దాటకూడదు. అలాగే మల్టీప్లెక్స్ 300 దాటకూడదు. సింగిల్ షో అన్నారా మీ ఇష్టం, అది ప్రాబ్లం లేదు. అలాగని ఇక్కడ పాన్ ఇండియా మూవీ అనేది మన ప్రపంచ ఛాతిలో తీసుకుని తెలుగు ఇండస్ట్రీని నిలబెట్టాలి అంటే మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి ఉండాలి. ప్రజలు మాత్రం సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి ఎంటర్టైన్మెంట్ ఒక భాగం అని అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్లు మన చేతుల్లో ఉన్నాయి కదా అని చెప్పి మన ఇష్టం వచ్చిన రేట్లు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. సో నట్టి కుమార్ గారు, మనం చూస్తున్నాము నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఈ టికెట్ల ప్రైస్ పెంచితే గవర్నమెంట్ కూడా అది ఆదాయమే అనేటువంటి పాయింట్ని ఆయన మరోసారి స్టేజ్ పైన చెప్పడం జరిగింది. మరి ఇలాంటి వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని తెలంగాణలో కూడా వీటికి సంబంధించి టికెట్ రేట్లు పెంచే స్కోప్ ఉంటే దాన్ని గవర్నమెంట్ ఖచ్చితంగా కూడా అందిపుచ్చుకోవాలని అనుకుంటుంది కదా. మనం ఆదాయం ఉంది అనుకోని అలాంటప్పుడు మనం ఉచిత పథకాలన్నీ ఆపేస్తే పోతే కదా అన్ని ఆదాయం కదమ్మా. ఉచిత పథకాలు అన్నీ ఆపేస్తే అన్ని ఆదాయమే కదా. అంటే ప్రజలకి అందుబాటులో మనం ప్రజలకి రేపు సంక్రాంతి పండగ చేసుకోవడానికి మనం పెన్షన్ ఎంత వేస్తున్నాం అంటే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నా, 7,000 జీతగాడి నుంచి 7 లక్షల జీతగాల దాకా రైతుల నుంచి కూలీల నుంచి మన దగ్గర సినిమా చూసే ఎంటర్టైన్మెంట్ ప్రతి వాళ్ళకి హక్కు ఉంది. పండగ అంటేనే సినిమా ఎంటర్టైన్మెంటు. పండగ అంటేనే మన మొత్తం టోటల్గా ఒక పల్లెటూరు వాతావరణం. దాంట్లో 10 మంది ఇంటిలో 10 మంది థియేటర్కి వచ్చి లైన్ కట్టి ఒక్కొక్కరు 10 టికెట్లు తెగుతాయి. ఆ తెగేటప్పుడు 400 రూపాయలు 350 రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళగలుగుతారా? మరి వెళ్ళగలిగే అంత క్యాపబిలిటీ ఉంటుందా? అది మనం పెద్దవాళ్ళకి ఉన్న వాళ్ళకి అందుబాటులో ఇస్తామా, లేని వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటాయా అనేది మనం ఒక పాయింట్ తీసుకోవాలి. సో అది ఒక ప్రీమియం ప్రోడక్ట్ కింద మనము ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి కదండి. యా అంతే అంటున్నానమ్మా. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు పూర్తిగా రేట్లు ఇవ్వకపోయినా నిర్మాత నష్టపోతాడు. మీరు పూర్తిగా రేట్లు ఇస్తే ప్రజలు నష్టపోతారు. ప్రజలు సినిమా ఇండస్ట్రీకి, సినిమా ఎంటర్టైన్మెంట్కి దూరం అయిపోతారు. అలాంటప్పుడు పాన్ ఇండియా మూవీ ఎన్ని వందల కోట్లు అయ్యింది, మనం టోటల్గా ఎంటైర్ వరల్డ్లో ఎంత కలెక్షన్ వస్తుంది, ఎంత బిజినెస్ అమ్ముడిపోతుంది, పక్కన రాష్ట్రంలో ఎంత వస్తుంది. బిఫోర్ ఈజ్ ద కలెక్షన్ ఆల్రెడీ పుష్ప 1800 crores చేసింది. మనకి ఎంత అయ్యింది, ఎంత లాభం వచ్చింది, అది ప్రజల సొమ్మే కదా. ఇది ప్రజల దగ్గర నుంచి మనం తీసుకునేదే కదా. కనుక మనం ఎంత తగ్గిస్తే సరిపోతుంది, ప్రజలకి ఇబ్బంది కలగకుండా, అందుబాటులో మన వాళ్ళకి ప్రొడ్యూసర్కి ఇబ్బంది కలగకుండా చేయవలసిన బాధ్యత మనకుంది. ఆడియన్స్ పెరగాలి, రిపీట్ ఆడియన్స్ రావాలి. కనుక మనం సినిమా రేట్లు పూర్తిగా తగ్గించమని నేను చెప్పట్లా, నేను పూర్తిగా ఇవ్వద్దు అని చెప్పట్లేదు, తగ్గించమని చెప్పట్లేదు. అబ్నార్మల్ రేట్స్ అనేది మనం 175 రూపాయలు మల్టీప్లెక్స్ పెంచాం, 135 రూపాయలు పెంచాం. జిఎస్టీతో నాకు తెలిసి ఆన్లైన్ టికెట్ ప్రకారం 410 రూపాయలు అవుతుంది. సింగిల్ స్క్రీన్ 350 రూపాయలు అవుతుంది ఆన్లైన్లో. అదే మనం మామూలుగా అయితే 300 రూపాయలు అవుతుంది. ఈ రేటు మనం అంత ఎక్కువగా ఉందేమో అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మనం 200 రూపాయలు దాటకుండా మనం ఏ క్లాసు బి క్లాసు అంటున్నాం కదా. ఏ క్లాసు ఇప్పుడు నేను జివో చూశాను, జివోలో కొన్ని ఏ క్లాస్కి ఒక రేటు, బి క్లాస్కి ఒక రేటు ఇవ్వలేదు. బి క్లాసు ఒక రేటే, ఏ క్లాస్కి ఒక రేటే, ఉన్న వాళ్ళకి ఒక రేటే, లేని వాళ్ళకి ఒక రేటే అనేది కరెక్ట్ కాదేమో.
అది నా ఉద్దేశం. ఇది నా ఉద్దేశం కాదు. ఇది ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఎక్స్ సెక్టార్ చైర్మన్గా, నేను నిర్మాతలుగా 35 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా, ఈ రేట్ల కోసం చిన్నవాడు బతకాలి పెద్దవాడు బతకాలని పోరాడే వ్యక్తిగా, నేను ఆడియన్స్ బాగుండాలి ప్లస్ నిర్మాత బాగుండాలి, అంతే గవర్నమెంట్లు కూడా ఆచితూచి అడుగేయాలి తప్ప అప్పుడు అంటే ఇప్పుడు మీరు చెప్పిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం నటికుమార్ గారు ఇన్ ఫ్యూచర్ లో మూవీస్ కి సంబంధించి బడ్జెట్ విషయంలో కావచ్చు, ఆ గ్రాండియర్ కావచ్చు, అంటే పాన్ వరల్డ్ సినిమాల వైపు వెళ్తున్నటువంటి టాలీవుడ్ ఇండస్ట్రీలో అంటే ఏమైనా చేంజెస్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది కదా, అంటే బడ్జెట్స్ కుదించుకోవడం, సమ్ బౌండరీస్ పెట్టుకోవడం ఇలాంటివి ఏమన్నా? బడ్జెట్ కుదుర్చుకోవాల్సిన అవసరం లేదమ్మా. వేస్టేజ్ చేయకుండా ఉంటే చాలు. మీకు అవసరం లేనప్పుడు చార్టర్ ఫ్లైట్లు వాడడం, మీ అవసరం లేనప్పుడు కారువేళ్ళు వాడడం, మీ అవసరం లేనప్పుడు రోజుకు 5 లక్షల రూపాయలు ఫుడ్ వేస్ట్ చేయడం, మొత్తం టోటల్గా మన అందరం ఏం తింటున్నామో ఆ ఫుడ్ కాకుండా ఒక్కొక్కరు 5 స్టార్ నుంచి ఇక్కడి నుంచి రోజు 5 lakhs రూపీస్ పర్ డే 30% మొత్తం టోటల్ వేస్టేజ్ అవుతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకొని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రజల దగ్గర లాక్కుంటున్నాం, ప్రజల దగ్గర దోచుకుంటున్నాం. ఈ ప్రజల దగ్గర దోచుకునే బదులు 30% మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్టేజ్ తీసేస్తే, మనం జాగ్రత్తగా మన సినిమాలాగా తీస్తే అది మనకు 100% ప్రజల మీద భారం పడకూడదు కదా అని మనం ఆలోచించుకోవాలి. చార్టర్ ఫ్లైట్ మనకి ఎందుకు అవసరం పడుతుంది, మనం ఇవన్నీ కార్వేన్స్ ఎందుకు అవసరం పడుతుంది? కార్వేన్ హీరోయిన్కి ఇవ్వండి, హీరోయిన్ మేనేజర్కి కస్టమర్కి మొత్తం టోటల్గా 10 కార్వేన్లు ఇవ్వాల్సిన అవసరంలా. మీరు హీరోయిన్కి చార్టర్ ఫ్లైట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బిజినెస్ క్లాస్ టికెట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం వేసిన డబ్బు ప్రతి రూపాయి కూడా ప్రజల దగ్గర వసూలు చేస్తున్నాం. ప్రజల దగ్గర భారం పడుతుంది. ఆ ప్రజల దగ్గర 30% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్టేజ్ అంటాం దాన్ని. మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించమని చెప్పట్లా, మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించమని, రెమ్యునరేషన్ తగ్గించమని చెప్పట్లా. మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్టేజ్ తగ్గించండి. మీ రోజుకి ఇప్పుడు మన అందరికీ మొత్తం టోటల్గా ఫుడ్ పెడతారు. ఆ ఫుడ్ కాకుండా ఒకరు 5 స్టార్ హోటల్ చెప్తారు, ఒకరు 7 స్టార్ హోటల్ చెప్తారు. చెప్పేది మొత్తం 8 ఇడ్లీ అయితే 1 ఇడ్లీ తిని 7 ఇడ్లీ బయట పారేస్తారు. 8 ఇడ్లీ 50,000 రూపాయలు అయితే 1 ఇడ్లీ తింటే ఆ డబ్బంతా వేస్టేజ్ అవుతుంది కదా. ఈ డబ్బంతా ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద పడుతుంది భారం కదా. ఇది గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇది పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి సినిమా హీరో, ఇస్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కనుక అన్నీ ఆయనకు అవగాహన ఉంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించమని చెప్పట్లా. వేస్టేజ్ తగ్గిస్తే ప్రజల మీద భారం తగ్గుతుంది. ఆ భారం తగ్గి సినిమా అంటారా, సినిమా ఎందుకు చూడాలి అని అంటే కాదు. ఇది రైట్ ఏంటంటే సినిమా అనేది ప్రేమిస్తారు, సినిమా ప్రేమికులు ఉంటారు. అది సినిమా మీరు ఎన్ని చెప్పినా, ఎంత రేటు పెట్టినా, ఎన్ని వేలు పెట్టినా, ఫస్ట్ డే సినిమా చూడటానికి తల్లిదండ్రుల తర్వాత హీరోనే దేవుడు, హీరోనే తండ్రి, హీరోనే తల్లి కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ హీరో కోసం అప్పు చేసేనా, ఎన్ని బాధలు పడినా తినకపోయినా ఆ సినిమా చూసే పిచ్చి వాళ్ళు ఉన్నారు కాబట్టి, పిచ్చి ప్రేమికులు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళను కూడా ప్రజలకు మనం అర్థం చేసుకొని, వాళ్ళ బాధని మనం అర్థం చేసుకొని, మనం వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా రేటు అందుబాటులో పెట్టాలని మాత్రమే నేను చెప్తున్నా. ఎందుకంటే మనం ప్రేమించేవారు ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మనమే అంటాం ప్రేక్షక దేవుళ్ళని అంటాం. వాళ్ళ దగ్గర మనం వాళ్ళు మొత్తం దోపిడీ చేయడం ఎంత దాకా కరెక్టు అనేది. మన ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్టేజ్ చేస్తున్నాం. ఆ వేస్టేజ్ ప్రజల దగ్గర ఎందుకు దండుకోవాలంటాను నేను. మీరు 700 కోట్లు అయింది అంటున్నారు, 700 కోట్లలో మరి 30% తీయండి, 200 కోట్లు వేస్టేజ్ అవుతుంది కదా. మీకు మొత్తం టోటల్గా ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం జాగ్రత్తగా తీసుకుంటే ఎందుకు సినిమా అవ్వదు? మిమ్మల్ని ఎక్కడా కూడా మీకు సినిమాని చుట్టమని కానీ లేకపోతే మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించమని చెప్పట్లేదు, వేస్టేజ్ తగ్గించండి అని చెప్తున్నా. ఇది నేను అవలేలగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆఫీస్ బాయ్ నుంచి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నేను వచ్చాను, ఎక్కడ వేస్టేజ్ అవుతుంది, ఎక్కడ 24 క్రాఫ్ట్స్ కోసం నాకు అవగాహన ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా. దాంట్లో డిబేట్లో ఎవరైనా వచ్చి ఎక్కడ వేస్టేజ్ అవుతుందో నాకు రాగలిగితే 100% అవలేలగా నేను చెప్పగలుగుతా. ఎక్కడ తగ్గించుకుంటూ అవుతుంది, ఎక్కడ ఎందుకు చేయగలుగుతూ అవుతుంది, ఎక్కడ మనం ఏ విధంగా చేసి ప్రజల భారం తగ్గిస్తూ అవుతుంది. ప్రజల దగ్గర మనం టికెట్ డబ్బులు వసూలు చేస్తున్నాం. మీరు 1000 కోట్లు వసూలు చేసినా, 800 కోట్లు వసూలు చేసినా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నాం. 18% GST కూడా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నాం. మనం ఇచ్చిన పెన్షన్ ఎంత, మనం ఇచ్చిన మొత్తం టోటల్గా రైతు భరోసాలు ఎంత, ఇవన్నీ కూడా మన ప్రజలు పిల్లలు ఏంటంటే సినిమా చూడాలి, సినిమా ప్రేమికులు
Yes, sir. మరి వాళ్ళకి Definitely గా వాళ్ళ దగ్గర నుంచి సినిమా ఇది అనేది ఇది ప్రజలు రాకపోతే ఎంత ఎంతో దాకా కోరుకునేటువంటి కరెక్ట్ అనేది ఎంటర్టైన్మెంట్, పెద్దలు వాళ్ళు ఒక ఆలోచించాలి. చిన్న రిఫ్రెష్మెంట్ కావాలన్నా కూడా వెంటనే సినిమాకి వెళ్ళిపోయేటువంటి రోజులు. సో సునీల్ కుమార్ రెడ్డి గారు, అంటే అనవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ తోనే ఇప్పుడు మన ఈ బడ్జెట్స్ పెరిగిపోతున్నాయి, వాటిని ప్రజల నుంచి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నట్టి కుమార్ గారు అంటున్నారు. మీరు ప్రజలకి మీరు ఎంత ఖర్చు పెట్టారో అన్నది కూడా అనవసరం. ఆ సినిమా ఎంత డిజర్వింగ్ అవుతుందో అంతే ఇస్తారు. నేను 1000 కోట్లు పెట్టి సినిమా తీశాను, మీరు 2000 కోట్లు ఇవ్వమంటే ఆడియన్స్ ఏమి ఇచ్చారమ్మా? వాళ్ళకి అది నచ్చాలి, నచ్చితేనే ఇస్తారు తప్ప ప్రతి సినిమాకి కూడా పాపం ఎంత ఖర్చు పెట్టారు కదా అంతకంటే ఎక్కువ ఇవ్వాలి అని ఎవరు అనుకోరు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేను 100 కోట్లలోనే తీశాను, ఇది పాన్ ఇండియన్ సినిమా, మీరు నాకు 300 కోట్లు ఇవ్వండి అంటే ఆడియన్స్ ఇవ్వరమ్మా. డెఫినెట్గా అది ఓవరాల్గా నటికుమార్ గారు కరెక్ట్గా చెప్పినట్టు అది ప్రొడ్యూసర్స్ కూడా తీసుకోవాల్సిన ఒక డెసిషన్. మనం ఎందుకంటే ఫైనల్లీ రిస్క్ అయ్యేది ప్రొడ్యూసర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు ఆడియన్స్ ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు నా బడ్జెట్ బట్టి వాళ్ళు డబ్బులు ఇవ్వరు, వాళ్ళకి నచ్చితే డబ్బులు ఇస్తారు. నేను తక్కువలో తీశాను కాబట్టి నాకు ఫ్రీగా చూపించని ఏ ఆడియన్స్ కూడా అడగడు. ఆ 150 రూపాయలు ఇచ్చి మా సినిమా కూడా చూస్తారు తక్కువ బడ్జెట్లో తీసినా కానీ. చిన్న సినిమాకి కార్తికేయ 2 లాంటి సినిమాకి 100 కోట్ల పైన ఇచ్చారు, ఒక హనుమాన్ సినిమాకి 200 కోట్ల పైన ఇచ్చారు. వాళ్ళకి బడ్జెట్తో సంబంధం లేదు, వాళ్ళకి కంటెంట్ నచ్చాలి. డెఫినెట్గా నటికుమార్ గారు సజెస్ట్ చేసినట్టు ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు సేఫ్గా ఉండాలి ఒక ప్రాజెక్ట్లో, అంటే కాస్ట్ ఫెయిల్యూర్స్ కాకుండా చూసుకోవాలి అని. కేవలం ఈ పెరిగిన టికెట్ రేట్ల మీద మనం బయటపడిపోదామనే ఆలోచన ప్రొడ్యూసర్స్కి రాకుండా నా కంటెంట్ మీద బయటకు రావాలి అని అయితే అనుకోవాలి. ఇది ఒక ఎడిషనల్ ఒక హెల్ప్ అవ్వాలి. ఎందుకంటే సార్ కూడా అన్నారు, ఎందుకంటే ఇప్పుడు పైరసీ అనేది ఒక పెద్ద డేంజరస్ ఇష్యూ అయిపోయింది, గవర్నమెంట్స్ కూడా చేతులెత్తేసే పరిస్థితి. ఇది కేవలం తెలుగు ఇండస్ట్రీకో లేకపోతే హిందీకో సంబంధం లేదు, హాలీవుడ్ కూడా ఇదే ఫేస్ చేస్తూ ఉంది. పైరసీ అనేది గవర్నమెంట్స్ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే కనీసం ఏదో ఒక రకంగా ఈ ప్రొడ్యూసర్స్కి ఇలాంటి ఒక కంటెంట్ క్రియేటర్స్ని కాంపన్సేట్ చేయడం కోసం కొన్ని అవకాశాలు ఇవ్వాలి. కానీ అట్ ద సేమ్ టైం అది ఒక రేషనల్ ఫిగర్ అయి ఉండాలి. ఇప్పుడు దిల్ రాజు గారే 2 సినిమాలు చేస్తున్నారు, గేమ్ చేంజర్ కానీ సంక్రాంతికి వస్తున్నామనే సినిమా కానీ. 2 సినిమాలకి ఒకే రేట్ అయితే ఆయన కూడా అడగరు. ఎందుకనంటే బికాస్ దాని రేషనల్ కూడా ఆయనకు అర్థమవుతుంది. దీనికి ఇంత రేటు పెడితే వస్తారా రారా, దీనికి ఇంత రేటు పెట్టొచ్చా పెట్టకూడదా అనేది మార్కెట్ కరెక్షన్ ఉంటుందమ్మా. షేర్ మార్కెట్లో ఎలాగైతే కరెక్షన్స్ ఉంటాయో స్పెక్యులేషన్స్ అయితే ఉంటుంది. 400 రూపాయలని పెడతాం, మొత్తం ఊరంతా మన థియేటర్ పెడతాం. కానీ ఎప్పుడైతే కలెక్షన్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయో ఆ తర్వాత తక్కువ థియేటర్లు, తక్కువ రేటు ఉండే సినిమాలు ఎక్కువ థియేటర్లు తీసుకోవడం మొదలు పెడతాయి. న్యాచురల్లీ మనం ముందుగానే తగ్గించాల్సిన అవకాశం కూడా ఉంటుంది, అవసరం కూడా ఉంటుంది. ఒకవేళ ఈవెన్ 100 తగ్గించి కూడా అమ్మినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇట్స్ ఎ బిజినెస్. ఒక మార్కెట్ ఎకానమీ, ఆడియన్స్ అడుగుతున్న దాని ప్రకారం కస్టమర్స్కి తగినట్టే మన ప్రోడక్ట్ చేయడం తయారవుతుందమ్మా. సో అదే రేషనల్ తప్ప గవర్నమెంట్స్ అన్నీ కూడా డెఫినెట్గా నటికుమార్ గారు అన్నా కానీ ఇండస్ట్రీలో ఎవరు కోరుకున్నా కానీ ఒక సామాన్య ప్రేక్షకుడిగా నేను కోరుకునేదే కానీ అది నాకు అందుబాటులో ఉండాలి. కానీ నా పిల్లలు అడిగితే ఈరోజు వద్దులే కనీసం 2 వారాలు ఆగాలి మనం ఆ సినిమా చూడాలి అంటే అని చెప్పే స్థాయికి సినిమాలు వెళ్ళకూడదు. ఇది కేవలం ఇక్కడ విషయమే కాదమ్మా, ఈవెన్ బస్ ఛార్జీల విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. అంతంత రేట్లు పెడితే మనం ఊరు వెళ్ళలేము ఈ పండగకి, ఎందుకంటే అంత రేట్లు. ఒక సామాన్యుడికి ప్రతి ఒక్కరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. మార్కెట్ ఎకానమీలో జరిగే ప్రాబ్లమే ఇది. సో ఎందుకంటే ఇట్స్ నాట్ ఒక కమ్యూనిస్ట్ కంట్రీ లాగా అందరికీ ఈక్వల్గా ఉండాలి, ఎవరికి పెరగడం తగ్గడం ఏమి ఉండవు అనేది చెప్పలేము. ఎందుకంటే బికాస్ మార్కెట్ ముందుకు వెళ్తూ ఉంది, ఇందులో కరెక్షన్స్ తీసుకుంటారు. మేము ఖాళీగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి కదండి అని వాళ్ళు అడిగినప్పుడు దానికి కూడా మనం జవాబు చెప్పాలి. నేను పెట్టిన 200 కోట్లు కూడా రాలేదండి, అన్ని పద్ధతి ప్రకారమే చేశాను, వేస్టేజే లేకుండా నేను సినిమా తీశాను, ఒక పాన్ ఇండియన్ సినిమా తీశాను, కానీ నాకు ఈవెన్ 30% కూడా రికవర్ కాలేదనే ప్రొడ్యూసర్ని మనం ఏ రకంగానూ కాంపన్సేట్ చేయం. ఈ 18% జిఎస్టీలు తీసుకుంటున్న గవర్నమెంట్ కూడా ముందుకు రాదు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్లు తీసుకుంటున్న గవర్నమెంట్ కూడా అరే మీకు లాస్ వచ్చిందే ఇయర్, ఇది కూడా నేను మీకు ఇస్తున్నామని చెప్పే అవకాశం ఉండదు. క్యాపిటలిస్ట్ అనేవాడు ఎంత ప్రాఫిట్ తీసుకుంటాడో అంత లాస్ని కూడా ఫేస్ చేయడానికి ప్రిపేర్ అవ్వాలి. కానీ అన్ఫార్చునేట్లీ మార్కెట్ ఎకానమీలో క్యాపిటలిస్ట్ని ఒక దోషిగానే మనం నిలబెట్టే అతను కేవలం దోచుకుంటున్న వ్యక్తిగానే కనపడతాడు. కానీ లూజ్ అవుతున్న ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఈ ప్రొడ్యూసర్స్లో మీరు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే చాలామంది ప్రొడ్యూసర్స్ వ్యానిష్ అయిపోయారు. పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళు ఈరోజు కనపడట్లేదు. ఒకవేళ నిజంగానే జనం దగ్గర నుంచి డబ్బులు దోచేసుకొని ప్రతి ఒక్క ప్రొడ్యూసరు కూడా తన కిట్టీలో వేసుకుంటూ ఉంటే ప్రతి ప్రొడ్యూసర్ ఈరోజు సర్వైవ్ అయి ఉండాలి, కానీ అవ్వటం లేదు. సో మార్కెట్ డిసైడ్స్ ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు, ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి. కొంతమంది హీరోలకి సినిమాలే లేవు. ఒకప్పుడు ఏలిన ఒక హీరో ఈరోజు సినిమా కూడా ఎందుకు రావటం లేదు అంటే అతను ఈ లాస్ట్ ఈజ్ మార్కెట్ ఉన్న 4 రోజుల్లో వాళ్ళు కొంత అమౌంట్ సంపాదించుకోవాలనుకుంటారు తప్ప, లేదనుకోండి మార్కెట్ లేదనుకోండి వాళ్ళది కూడా మామూలు 150 రూపాయలకి ఇంకా 100 రూపాయలకి కూడా టికెట్ సినిమా చూపించడానికి కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇట్స్ ఆల్ ద గేమ్ ఆఫ్ మార్కెట్.
అండ్ డెఫినెట్గా నటికుమార్ గారు కూడా చెప్పినటువంటి గవర్నమెంట్ తాలూకు ఇంటర్వెన్షన్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉందాం. ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం. ఒక చిన్న సినిమాకి ఇబ్బంది కాకుండా, ఒక ప్రేక్షకుడికి ఇబ్బంది కాకుండా, డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఒక ప్రోగ్రెసివ్ స్టెప్లో ఉండాలి తప్ప మీరు ఇంతకు మించి తీయొద్దు అని. ఏదో యుద్ధాలు జరిగిన టైంలో మనం ముడిసరుకు మీద కూడా, ముడి ఫిల్మ్ మీద ఒక రెస్ట్రిక్షన్ ఉండేది. ఇంతకంటే ఎక్కువ మీరు ఖర్చు పెట్టొద్దు, ఇంతకంటే ఎక్కువ ఫిల్మ్ మీకు కోటా ఇవ్వం అనే ఒక కండిషన్ ఉండేది. అలా మనం చేయలేం, ఎందుకంటే ఇట్స్ అన్ ఓపెన్ ఎకానమీ. మీరు 1000 కోట్లతో సినిమా తీయండి, హాలీవుడ్ని కూడా శాసించే స్థాయిలో ఒక సినిమా తీయండి, గవర్నమెంట్స్ దాన్ని స్వాగతించాలి. మేము కూడా ఎంకరేజ్ చేస్తాం. మీరు స్టూడియోస్ కట్టండి, ఎంత పెద్ద స్టూడియో అన్నా కట్టండి, మేము సపోర్ట్ చేస్తాం. అలాంటి ఒక ప్రోగ్రెసివ్ స్టెప్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంటర్ప్రైజ్లో ఉన్నవాడు ప్రొడ్యూసర్ ఎవరన్నా అయితే ముందుకు వచ్చి ఒక రిస్క్ తీసుకుంటాడు. సో ఆ రిస్క్ తీసుకునే ఒక క్యాపబిలిటీ మనం ఇవ్వాలి, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నా గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేస్తుంది, నేను ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి కానీ, లేకపోతే నేను పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడానికి, లేకపోతే లాభాన్ని పొందడానికి నాకు ఈ గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. అలాగే ఆడియన్స్ కూడా మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఈ పండగల్లో బస్సులు వాళ్ళు కుమ్మక్కైనట్టు వీళ్ళు కూడా మమ్మల్ని దోచేసుకుంటున్నారు అనే ఒక ఫీలింగ్ రాకుండా వాళ్ళకి వినోదం అలాగే ప్రయాణం అన్నీ కూడా అందుబాటులో ఉండాలి. అందరూ హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. బికాస్ నేను ఒక ప్రొడ్యూసర్ని, డైరెక్టర్నే కాదు, నేను ఒక ఆడియన్ని కూడా, నేను ఒక ఫ్యామిలీ పర్సన్ని కూడా. నాకు పిల్లలు ఉంటారు, నాకు ఫ్యామిలీ ఉంటుంది, నేను అందరినీ సినిమా చూపించాలనుకుంటాను. అది నాకు ఎంత ఎఫోర్డబుల్గా ఉంది అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటారు. ఇట్స్ నాట్ జస్ట్ నేను కోట్లు ఉన్న వాళ్ళ కోసమే సినిమా కాదు. నటికుమార్ గారు కరెక్ట్గా చెప్పినట్టు ఒక సామాన్య ప్రేక్షకుడు కూడా సినిమా చూడాలనుకుంటాడు. అరే నేను సినిమా చూసే అవకాశాన్ని నేను కోల్పోయానే ఈ పండుగలో, నాకు ఒక 2 వారాల వరకు నన్ను ఈ సమాజం లేకపోతే ఈ ప్రభుత్వం దూరం పెట్టిందా అనే ఫీలింగ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. సో అందుకనే కేటగిరీస్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి. హై టికెట్ ఉంది, లో టికెట్ ఉంది, మీడియం టికెట్, ఇవన్నీ కూడా ఉండాలి. ఆ స్లాబ్స్ ఉన్నప్పుడే అందరికీ అన్నీ అందుబాటులో ఉండాలి. సో అందరూ కూడా ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా లేవు, అందరికి ఈక్వల్ ప్రైజెస్ నే కోట్ చేయడం కూడా జరిగిందని చెప్పి నటికుమార్ గారు అంటారు. అదొక్కసారి నటికుమార్ గారి క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే డెఫినెట్గా ఆ రేట్స్ పై రేటు అది హైయెస్ట్ టికెట్ అయి ఉంటుంది, లో టికెట్ కూడా అంత ఉండకపోయి ఉండొచ్చు. అది ఒక్కసారి నటికుమార్ గారి క్లారిటీ ఇవ్వాలి. జీవో చూసాను అంటున్నారు కాబట్టి. ఎందుకంటే బికాస్ ఆ క్లాసిఫికేషన్ అయితే డెఫినెట్గా పెట్టారు. ఎందుకంటే చిన్నవాళ్ళకి సినిమాని టోటల్గా దూరం చేయకూడదు కాబట్టి 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు అనే ఒక 3 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ జీవోలో ఎంతవరకు ఫాలో అయ్యారో నాకు తెలియదు. డెఫినెట్గా అది ఫాలో అవ్వాలి, అప్పుడే అది ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒక మాసెస్ నేను వెళ్ళాలి, నేను ఒక రిక్షా పుల్లరు ఒక 200-300 పెట్టి టికెట్ చూడడం అనేది ఇట్ మే నాట్ బీ ఫీజిబుల్ ఫర్ హిమ్. ఒక 50 రూపాయల టికెట్ ఉంది, లేకపోతే అతనికి ఫీజిబుల్గా ఉండే ఒక టికెట్ ఉంది, అవైలబిలిటీ ఉంది అంటే హీ ఆల్సో విల్ బీ హ్యాపీ. ఒక ఇంక్లూజివ్ సొసైటీని తయారు చేసే పరిస్థితి జరగాలి తప్ప కేవలం ఉన్నవాడిది మాత్రమే ఈ సమాజం అనే ఒక పరిస్థితి మనం క్రియేట్ చేయకూడదు. ఆ బ్యాలెన్స్ను కూడా గవర్నమెంట్ క్రియేట్ చేయాలి. అలాగని ప్రొడ్యూసర్లు డబ్బులు పెడుతున్న ప్రొడ్యూసర్ని మనం స్కేప్ గోడ్గా చేసి అతన్ని బలిపశువుగా మనం ఒక దోషిలా నిలబెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో నటికుమార్ గారు మీరేమంటారు? అంటే జనరల్గా ఇక్కడ మనం చూసినట్లయితే అది పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు, ప్రేక్షకుడు ముందుకు వచ్చినప్పుడు అది ప్రేక్షకుడిని రంజింప చేస్తుందా లేదా అనేదే ఇక్కడ ప్రేక్షకుడు చూస్తాడు అనేటువంటి ఇది కూడా ఉంది కదా. సో మీరేమంటారు? అంటే ఎందుకు ఇట్లా, అంటే ఒక పెద్ద స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్, లేకపోతే స్టార్ మ్యూజిషియన్, స్టార్ కాస్టింగ్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ని ఇంత పెద్దగా సేల్ చేయాల్సిన అవసరం ఉందా? లేదా ఒక మంచి కంటెంట్ వచ్చినటువంటి సినిమాకి ఎందుకు అంత తక్కువ? అంటే మీరు ఏం చెప్తారండి? ఈ డిఫరెన్సియేషన్ బ్యాలెన్స్ అవ్వడం ఇంపాసిబుల్ అంటారా నవేడేస్? కంటెంట్ ఈజ్ మస్ట్ అండ్ షూట్ అండి. కంటెంట్ బాగుంటే సినిమా అది చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదండి. కంటెంట్ ఈజ్ సినిమా బాగుంటుంది. పెద్ద సినిమా అయినా బాగులేకపోతే మరి అన్నట్టు ఇందాక సునీల్ కుమార్ గారు అన్నట్టు వెంటనే రేట్ తగ్గించాల్సిన బాధ్యత ఉంటుంది. చాలా సినిమాలు అలాగే ఉన్నాయి, అవుతున్నాయి కూడా. రెండోది నేను ఇంకోటి ఏమంటున్నానంటే, మనం చెప్తుంది కూడా ప్రొడ్యూసర్స్కి కూడా చెప్తుంది ఏంటంటే, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీరు ఎంత పెట్టారు ఎంత పెట్టలేదు, ప్రజల దగ్గర కంటెంట్ బాగుంటే అది 1800 కోట్లు కలెక్ట్ చేసింది, 800 crores అని అన్నారు. ఇది మన సినిమా పుష్ప, ఇది 1800 crores కలెక్ట్ చేసింది. అలా సినిమా కంటెంట్ బాగుంటే కలెక్ట్ చేసింది. దేవరా ఉంది, దేవరా ఎంత కలెక్ట్ చేసింది? ఇది అబ్నార్మల్ కలెక్ట్ చేసింది. అలాగే సినిమాలు కలెక్ట్ చేయలేని కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి సార్ ఇందాక ఒక మాట చెప్పారు జీవో కోసం. జీవో నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో పోరాడుతున్నా, ఇది సునీల్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుసు, మల్టీప్లెక్స్ అనేది పేదవాడి కళ.
బయట నుంచి చూసి వెళ్ళిపోవడం కాదు. 20% ఆక్యుపేషన్ పేదవాడు కూడా చూడాలి. అంటే ఈజ్ అ లోయర్ క్లాస్ అండ్ 20%. ఇది నేను చెప్పింది కాదు. ఎప్పుడో ఇందిరాగాంధీ గారు 20% ఈజ్ అ పేదవాడు, గాంధీ గారి టికెట్ అని ఉంటుంది. ప్రతి దాంట్లో లైసెన్స్లో ఉంటుంది. వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఇవ్వాలి అని రైట్ అని పెట్టి నేల టికెట్లో అని పెట్టారు. మరి ఇప్పుడు మల్టీప్లెక్స్లో కూడా ఎందుకు వర్తించదు? 20% ఆక్యుపేషన్ ఎందుకు ఇవ్వరు? 100 రూపాయల టికెట్ ఎందుకు పెట్టరు అనేది ఒక ప్రశ్న. ఇది నేను ఎప్పటి నుంచి అడుగుతుంది. పేదవాడు సినిమాకు అందుబాటులో ఉండాలి అనేది. రెండోది, ఇప్పుడు ఈ జీవోలో నేను చూసా, మామూలుగా హై టికెట్ 150 రూపాయలండి, మామూలు లో టికెట్ 100 రూపాయలు, 100కి 135 రూపాయలు పెంచారు. అంటే 235, 277 రూపాయలు నేల టికెట్ పడుతుంది. మామూలు టికెట్ 300 నుంచి 350 రూపాయలు పడుతుంది. ఇది కాకుండా మీకు మల్టీప్లెక్స్లో 175 పెంచారు. 175 ఇంటూ 225, కొన్ని 225 ఉన్నాయి, కొన్ని 250 ఉన్నాయి. దాంట్లో ఆ డబ్బులు మొత్తం అన్ని లెక్కేసుకుంటే 400 అబోవ్ వస్తుంది జిఎస్టీతో కలిపి. అది ఎక్కడ మనకి 2 క్లాసులు ఇవ్వలేదు. మనకి ఇగోండి ఈ నేల క్లాసు 50 రూపాయలే పెంచాలి, 5 పెంచాలని ఇవ్వలేదు గవర్నమెంట్. అదే గవర్నమెంట్ ఈజ్ రాంగ్ అంటున్నాను నేను. ఎందుకంటే గవర్నమెంట్ పేద ప్రజలను గుర్తించకుండా, పేద ప్రజలు సినిమా చూడాలని ఆలోచించకుండా, వాళ్ళు 100 రూపాయల టికెట్ ఉన్నప్పుడు దాని మీద ఒక 20 రూపాయలు పెంచాలి, 50 రూపాయలు పెంచాలి. దాని కెపాసిటీస్ 20%. అప్పుడు నేల టికెట్లో 20%. మరి దాని మీద కూడా 135 రూపాయలు. అంటే మనం 100 రూపాయల టికెట్ మీద 135 పెంచడం భావ్యమా? ఇదొక్కసారి మనం ఇది గవర్నమెంట్ ఆలోచించాలి. రెండో విషయం, మల్టీప్లెక్స్లో మీరు 20% ఆక్యుపేషన్ గాంధీ గారి టికెట్స్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇది పేదవాడి కళ, చిన్న సినిమా నిర్మాత కళ. అలాగే ఐదో షో మేము 2.5 షో మాకు చిన్న సినిమాలు ఆడటానికి మాకు 5 ఎప్పటి నుంచి కాదు, మేము 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. ఎందుకంటే మీరు 500 పెట్టుకోండి, 400 పెట్టుకోండి, 300 పెట్టుకోండి, సినిమాని బట్టి ప్రోడక్ట్ని బట్టి మీరు సినిమా రేటు పెట్టండి. కానీ చిన్న సినిమా కూడా బతకాలి అంటే మీరు ఒకే రేటు కాకుండా మా చిన్న సినిమాకు ఒక రేటు పెట్టి ఒక షో పెట్టండి. మేము కొత్తగా అడగట్లేదు. 19 నుంచి 96 దాకా ఈ షో ఉన్న షోనే మళ్ళీ అడుగుతున్నాం మేము. ఆ రోజు మరి నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. టికెట్ ట్యాక్స్ తీసి స్లాబ్ సిస్టమ్ పెట్టారు. స్లాబ్ సిస్టంలో ఎగ్జిక్యూటివ్ నష్టపోతారు. రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి టికెట్ ట్యాక్స్ పెట్టారు. టికెట్ ట్యాక్స్ రన్ అవుతుంది. ఇప్పుడు ఒక జిఎస్టీ వస్తుంది కాబట్టి టికెట్ ఎన్ని టికెట్లు లేదు అన్ని టికెట్లే వస్తాయి. అంటే సినిమా ఇండస్ట్రీ బాగుండాలా, పెద్దవాడు బాగుండాలా, చిన్నవాడు బాగుండాలి, పేదవాడు సినిమా చూడాలా, మిడిల్ క్లాస్ సినిమా చూడాలా, గొప్పవాళ్ళు సినిమా చూడాలా. మనం ఒక 135 రూపాయలు హై క్లాస్ టికెట్కి 135 పెంచి మనం 100 రూపాయల టికెట్కి 135 పెంచితే ఎంత దాకా కరెక్ట్ అని చెప్పండి. ఇది నేను జీవోలో ఇది అందుకే తప్పు ఉంది అని అన్నాను. నేను పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఒక సినిమా వ్యక్తిగా మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, చిన్నవాళ్ళ బాధను కూడా మీరు అర్థం చేసుకోండి. నిన్న బాగానే మాట్లాడారు. సినిమా తీయని వాళ్ళు మాట్లాడకూడదు, సినిమా తీసేవాళ్ళే మాట్లాడాలి, అది కరెక్ట్గా మాట్లాడారు. కానీ పెద్దవాళ్ళే సినిమా ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీని కాపాడుతుంది. చిన్న సినిమా నిర్మాతలు, చిన్న సినిమా తీసిన వాళ్ళు 90% ఈజ్ ఎంప్లాయ్మెంట్ని కాపాడుతుంది. చిన్న సినిమాలు 10 సినిమాలు 3 సంవత్సరాలకు ఒక సినిమా తీసే పెద్ద సినిమాలు వస్తే వాళ్ళకి మీరు స్వాగతం పలికి చిన్నవాళ్ళని పట్టించుకోకపోవడం కూడా కరెక్ట్ కాదేమో. పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్, ఇది చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్. నేను అడుగుతుంది ఒక్కటే, పేదవాడు బతకాలి, గొప్పవాడు బతకాలి, పెద్ద నిర్మాత బతకాలి, చిన్న నిర్మాత బతకాలి. ఎంప్లాయ్మెంట్ అనేది చిన్న నిర్మాత ఇస్తాడు. ఎందుకంటే సంవత్సరానికి 250 సినిమాలు తీస్తే 250 సినిమాలు 230 సినిమాలు చిన్న సినిమాలే ఉంటాయి. 20 సినిమాలు మాత్రమే పెద్ద ఉంటాయి. ఆ 20 సినిమాలతో ఎంప్లాయ్మెంట్ అయిపోదు కదండి. ఈరోజు చిన్న సినిమా ఉండబట్టే కదా థియేటర్ రన్ అవుతుంది. చిన్న సినిమా పుష్ప 2 రాకముందు చిన్న సినిమాలే కదా రన్ అయ్యాయి. దేవరా రాకముందు చిన్న సినిమాలే కదా రన్ అయ్యాయి. థియేటర్ మూతపడకుండా ప్రేక్షకులకు అందుబాటులో ఏదో ఒక సినిమా తీసుకొచ్చింది చిన్న సినిమా నిర్మాత. అందుకే ఆ నిర్మాతను కూడా ఆ కష్టాన్ని మేము 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. ఆ బాధను మమ్మల్ని అర్థం చేసుకొని ఒక సినిమా హీరోగా మా కష్టాన్ని అర్థం చేసుకునే ఒక నాయకుడిగా, మా బాధను అర్థం చేసుకునే ఒక డిప్యూటీ సీఎం గారుగా మమ్మల్ని ఈసారైనా బయట వేయండి. ఇక్కడ మా స్వార్థపరులు కొంతమంది ఉన్నారు, పెద్ద నిర్మాతలు. అది దిల్ రాజు గారు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని మాకు రేటు కావాలని అడుగుతున్నారు తప్ప, ఎప్పుడూ లెటర్ మీద పెట్టడమే తప్ప ఏ రోజు తీసుకెళ్ళి 10 సంవత్సరాల నుంచి మాకు ఈ అనుకునేవి మాకు ఎప్పుడూ రాలేదు, ఏ రోజు రాలేదు. మేము లబ్ధి పొందింది రాజశేఖర రెడ్డి గారి చేతుల్లో, మేము లబ్ధి పొందింది కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల్లో. ఆ తర్వాత ఈ రోజు దాకా మాకు న్యాయమే జరగలేదు. అది కేసీఆర్ గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు,
మేబీ ఇప్పుడు మళ్ళీ అవ్వచ్చు. అంటే నేను అంటే ఏమడుగుతున్నానంటే డెఫినెట్ గా కూడా అంటే చిన్న సినిమాల సినిమా కూడా నిర్మాతలు ఆడవాలి, బతకాలి, పెద్ద సినిమాలు కూడా ఉండాలి. మొత్తంగా ప్రేక్షకులను అయితే ఎంటర్టైన్ చేసే విధంగానే సినిమా అనేది ఉండాలి, కలకాలం ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి. సో సునీల్ కుమార్ రెడ్డి గారు ఫైనల్గా ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఆల్రెడీ దిల్ రాజు గారు ఈ మూవీకి సంబంధించి ఉన్నారు, గవర్నమెంట్లో కూడా ఆయన తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్కి సంబంధించి చైర్మన్గా ఉన్నారు. మరొక్కసారి ఏమన్నా టికెట్ల రేట్ల విషయంలో ఆయన ఒక ముందడుగు వేస్తారా? సినీ పరిశ్రమ దగ్గర నుంచి పెద్దలు వెళ్ళి కలిసి నెక్స్ట్ వచ్చేటువంటి సినిమాలు, ఒకవేళ ఈ సంక్రాంతి బరిలో అవ్వకపోయినా నెక్స్ట్ వచ్చేటువంటి సినిమాల విషయంలో ఏమన్నా తెలంగాణ సర్కార్ కదిలే విధంగా చర్యలు తీసుకోవచ్చు? డెఫినెట్గా తీసుకుంటారండి. ఎందుకంటే బికాజ్ ఆయన ప్రెస్ మీట్, దిల్ రాజు గారు ఆ మీటింగ్ తర్వాత చెప్పిన ప్రెస్ మీట్లో ఈ సినిమా టికెట్ రేట్లు అనేవి చాలా చిన్న విషయం, తర్వాత వాటి గురించి మాట్లాడతాం అన్నట్టే దాన్ని డౌన్ ప్లే చేశారు. డెఫినెట్గా అది రాబోయే టైంలో డెఫినెట్గా మాట్లాడతారనే సంకేతాన్ని అయితే తను ఇవ్వడం జరిగింది. బట్ దానికంటే ఒక బిగ్గర్ పిక్చర్ మనం చూస్తున్నాం. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి అనే పిక్చర్ గురించి వర్క్ చేస్తామని చెప్పారు. డెఫినెట్గా నాకు తెలిసి దెర్ విల్ బి అ పాజిటివ్ సైన్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా అని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సునీల్ కుమార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నటి కుమార్ గారు. సో సంక్రాంతికి మరి ఎన్నో రోజులు లేదు, ఈ నెల నుంచే 10 నుంచే కూడా సినిమాలు వరుసగా రిలీజ్లు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, దాని ఎఫెక్ట్ అనేది తెలంగాణలో రిలీజ్ అయ్యేటువంటి ఈ 3 సినిమాలపైన ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి 10 TV.